హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చళ్ళు అంటే చాలా మందికి ఇష్టం కదా. ఎలాంటి పచ్చడి అయినా వేడివేడి అన్నం వేసుకొని తింటా ఉంటే ఆ రుచే వేరేగా ఉంటుంది కదా. అలాగే ఈ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా మీకోసం చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్ గోంగూరను తీసుకున్నానండి. 2 కట్టల వరకు ఇలా మనం నీట్గా కడిగి ఎక్కువ తడి లేకుండా చూసుకోవాలి. ఇక నేను అలాగే ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దీంట్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని దీంట్లో వేసేసుకోవాలి. ఇది మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి మసాలా కోసం జీలకర్ర 1.5 టీ స్పూన్, అలాగే మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, మెంతులు, జీలకర్ర, అలాగే ధనియాలు, వీటిని మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇవి బాగా ఫ్రై అయ్యాక దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే ఈ మసాలా అంతా కూడా మనకి కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి మనము కొద్దిగా గోంగూరని కూడా వేసేసుకోవాలి. మనం తీసుకున్న గోంగూర అంతా కూడా ఈ ప్యాన్లో వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూర అంతా కూడా మంచిగా ఉడికిపోయి దగ్గరికి అయిపోవాలండి. ఇలా అయ్యాక దీన్ని మనము ఇంతకుముందు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఉన్నాయి కదా, అదే ప్లేట్లో వేసుకొని చల్లగా అవ్వనివ్వాలి. ఇవి కంప్లీట్ చల్లగా అయినాక ఎండుమిర్చి అలాగే ధనియాల పౌడర్ ఉంది కదండి, అవి వేసుకొని మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోంగూరని కూడా వేసుకొని ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకొని మనము మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనము ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక మనము 3 ఎండుమిర్చిలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మనం ఈ పచ్చడి అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఏదైనా తక్కువగా అనిపిస్తే మీరు ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోయింది. వీటిని మనం ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసేసారు కదా మన గోంగూర పచ్చడి ఎలా చేయాలో. నేనైతే ఈ పచ్చడి అవ్వగానే వేడివేడి అన్నం వేసుకొని దాంట్లో పచ్చడి వేసుకొని తింటా ఉంటే హాహా అనిపిస్తుంది. చూస్తూ ఉంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేటు, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పచ్చళ్ళు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేసాను, వెళ్ళి చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.